పావు అంటే పరిశుద్ధాత్మ దేవుడు పావురంతో పోల్చబడ్డాడు. ద ఫస్ట్ సింబల్ ఈజ్ ఏ డావ్. అంటే పరిశుద్ధాత్మ దేవుడు పావురంతో పోల్చబడ్డాడు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు పావురం కాదు, పావురం కాదు, పావురంతో పోల్చబడ్డాడు. చూడండి, మత్తయి రాసిన సువార్త, మత్తయి రాసిన సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. అందరూ తీయండి, 4వ పేజీ. మత్తయి రాసిన సువార్త పేజీ నెంబర్లు చెప్పవసరంలా. తర్వాత ఆదికాండం పేజీ నెంబర్లు చెప్పవసరంలా. తర్వాత ప్రకటనా గ్రంథం పేజీ నెంబర్లు చెప్పవసరంలా. చూడండి, అలాగే మత్తయి రాసిన సువార్త పేజీ నెంబర్ చెప్పవసరంలా, కానీ నేను చెప్తున్నా. 4వ పేజీ నెంబర్ 4, 3వ అధ్యాయం 16వ వచనం. యేసు బాప్తిస్మం పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చాను. ఇదిగో ఆకాశం తెరవబడెను, దేవుని ఆత్మ పావురము వలె. ఆ మాట అండర్లైన్ చేసుకోండి. దేవుని ఆత్మ పావురం వలె ఎవరి మీదకి వచ్చాడు? చూడండి, పావురము వలె, దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదకి వచ్చుట చూచాను. యాహోను చూశాడు, బాప్తిస్మం ఇచ్చాడు. బాప్తిస్మం ఇవ్వగానే యేసు ప్రభు వారికి బాప్తిస్మం ఇచ్చాడు ఎవరు? యాహోను గారు. బాప్తిస్మం ఇవ్వగానే ఆకాశం తెరవబడింది. పావురం ఎలాగొచ్చి మన మీద రాలుతుంది? చూడండి, ఇక్కడ దేవుడు ఎందుకని పావురంతో పరిశుద్ధాత్మ దేవుడిని పోల్చాడంటే, పావురం అంట పవిత్రమైంది, స్వచ్ఛమైంది, శాంతికి సూచన, పాపము లేనిది. అంటే పక్షులన్నిట్లో కూడా ముద్దుగా, ఆహ్లాదకరంగా, విలువైగా ఉండే పక్షి ఏంటంటే పావురం. గెద్దతో పోల్చొచ్చు. పరిశుద్ధాత్మ గెద్దవలే వచ్చి ఆయన మీద వాళ్ళు, పరిశుద్ధాత్మ కాకి వలె వచ్చి ఆయన మీద వాళ్ళను, లేదా పరిశుద్ధాత్మ కొంగవలే వచ్చి ఆయన మీద వాళ్ళను. కానీ దేవుడు అంటున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు పావురు వలె ఆయన మీదకి దిగి వచ్చాడు. స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు పిల్లలు గమనించండి, స్వచ్ఛమైనటువంటి దేవుడే. పరిశుద్ధాత్మ దేవుడు అంటే దేవుడే. పరిశుద్ధాత్మ దేవుడు దేవుడే. ఆయన తండ్రికి ఎంత క్వాలిటీస్ ఉన్నాయో, కుమారుడికి ఎంత క్వాలిటీస్ ఉన్నాయో, పరిశుద్ధాత్మ దేవుడు కూడా అన్నే క్వాలిటీసు, లక్షణాలు ఉన్నాయి. వాళ్ళు వేరు, వీళ్ళు వేరు కాదు. నేను ఒకలాగా ఉంటా, మా నాన్న ఒకలాగా ఉంటారు, మా అబ్బాయి ఒకలాగా ఉంటాడు, లేకపోతే మీరు ఒకలాగా ఉంటారు, మీ నాన్నగారు ఒకలాగా ఉంటారు, మీ అబ్బాయి ఒకలాగా ఉంటారు. కొన్ని తేడాలు ఉంటాయి. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవులు ఏ తేడాలు లేవు. తండ్రి ఎలా ఉన్నాడు, కుమారుడు అయిన యేసుక్రీస్తు కూడా అలాగే ఉన్నాడు. కుమారుడు అయిన యేసు ఎలాగైతే ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు కూడా అలాగే ఉన్నాడు. స్తోత్రం. వాళ్ళల్లో తేడాలు లేదు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు పావురు వలె ఆయన మీదకి ఆత్మ దిగి వచ్చింది. స్తోత్రం కలుగును గాక. కానీ పావురు అనేది ఇప్పుడు గమనించండి, మనం బైబిల్ గ్రంథంలో ఎక్కడ చూస్తామంటే నోవాహు ఓడలో ఉంది పావురం. ఎక్కడుందండి? నోవాహు ఓడలో పావురం ఉందంట. స్తోత్రం కలుగును గాక. ఒకసారి చూడండి, ఆదికాండము. అయ్యా కూర్చోవాలి, కూర్చోండి. ఆదికాండము 8వ అధ్యాయం. ఆదికాండం 8వ అధ్యాయము చూడండి, 5వ వచనం నుండి చూద్దాం, లేదా 6వ వచనం నుంచి చూద్దాం. ఆదికాండం 8వ అధ్యాయం 6వ పేజీ, 6వ వచనం నుంచి 40 దినములైన తరువాత నోవాహు తాను చేసిన ఓడకిటికి తీసి ఒక కాకిని వెలుపులకి పోవిడిచెను. అది బయటికి వెళ్ళి భూమి మీద నుండి నీళ్లు ఇంకిపోవు వరకు అటు ఇటు తిరుగుచుండెను. మరియు నీళ్లు నేల మీద నుండి తగ్గినవో లేదో చూచుటకు అతడు తన యొద్ద నుండి నల్ల పావుర ఒకటి వెలుపులకి పోవిడిచెను. నీళ్లు భూమి అంతటి మీద నున్నందున అది అరికాలు నిలుపుటకు దానికి స్థలము దొరకలేక గనుక ఓడలోనున్న అతని యొద్దకు తిరిగి వచ్చాను. అప్పుడు అతడు చేయి చాపి
దాన్ని పట్టుకొని ఓడలోనికి తీసుకున్నాడు. స్తోత్రం. నోవాహు ఓడలో ఉన్నాడు. కిటికీలన్నీ వేసారు, ఓడలో కిటికీలన్నీ వేసారు. దాదాపు 371 రోజులు, కూర్చో, దాదాపు 371 రోజులు వాళ్ళలో ఉన్నారు. వాళ్ళలో ఉన్న తర్వాత అంతకుముందు వాడ తేలుతూ ఉంది కదా. ఇప్పుడు చూడండి, మొన్న విజయవాడ వరదలు వచ్చినాయి, సింగనగర్లో ఇంకా చాలా చోట్ల నీళ్లు ఇంకా కొన్ని ప్రాంతాలు కూడా ఉన్నాయంట. ఇప్పటికీ కూడా కనీసం పాదాల లోతు ఉన్నటువంటి కొన్ని ఏరియాలు కూడా ఉన్నాయి. అంటే వర్షం వచ్చినప్పుడు ఎమ్మటే భూమి ఇంకా లాగదు, కానీ కొంత లేట్ పట్టింది. అలాగనే 40 రోజులు ప్రచండమైన వర్షం పడింది కదా. నోవాహు తన ఫ్యామిలీ అంతా ఓడలో ఉన్నారు కదా. ఉన్నప్పుడు వాళ్ళు 371 రోజులు ఉన్నారు. ఏది ఓడలో సంవత్సరం ఉన్నారు. ఉన్న తర్వాత నోవాహు కిటికీ తీశాడు. అప్పుడు ఈ రింగులు లేవులే అండి, ఇప్పుడు వచ్చినాయి. ఈ రింగులు తీసి ఇలా పెట్టాడు. చూస్తే నీళ్ళు ఉన్నాయి, కానీ మనం బయటికి వెళ్ళొచ్చా లేదా, ఈ నీళ్లు తగ్గినాయో లేదు ఎలా తెలుసుకోవాలంటే, ఓడలో 2 ఉన్నాయి. అంటే పక్షులు ఉన్నాయి, పక్షులు కూడా ఉన్నాయి ఓడలో. హల్లెలూయా. కాకి ఉంది, పావురం ఉంది. ఫస్ట్ నోవా గారు ఏం చేశాడంటే, సరే కాకిని పంపిద్దాం అని చెప్పి కాకితో చెప్తాడా, మరే నువ్వు వెళ్ళి మరి అది తేమగా ఉందో లేదో చూసిరా అని అంటాడా? పక్షికి వినేటటువంటి జ్ఞానం లేదు. పక్షి దేవుడి మాటే వినగలదు. ఆమేన్. ఎస్, ఏలియాకి కాకులు ఆహారం పంపించారు. ఏలియానితో కాకులు పంపించారంటే దేవుడు కాకి ఏం చెప్పాడు? ఆజ్ఞాపించాడు. కాబట్టి కాకులు దేవుడి మాట విన్నాయి. మొత్తానికి నోవాహు ఏం చేశాడు? కాకిని పంపించాడు. అది అటు ఇటు తిరిగింది, కానీ మరలా ఇక్కడికి రాలా. అది సమాధానం చెప్పలా. అంటే నోవాహుకి ఏదైనా సూచన తీసుకురాలా. మొత్తానికి అటు ఇటు తిరిగి వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిపోయింది? లోకంలో కలిసిపోయింది. కొంతమంది దేవుని పిల్లలు రక్షణ పొందుకున్న తర్వాత, మారు మనసు పొందుకున్న తర్వాత మరలా లోకంలో కలిసిపోయే బిడ్డలు ఉంటారు. బోళ్ళు మంది ఉన్నారు. మారు మనసు పొందుకొని బాప్తిస్మం తీసుకొని బలలో పాలిభాగస్తులయ్యి, చూడండి, ఓడలో ఉన్నటువంటి పక్షి, ఏ పక్షి? కాకి బయటికి పంపిస్తే అది మరలా అతని దగ్గర రాకుండా అటు ఇటు తిరిగిపోయిందండి. ఇప్పుడు సంఘంలో కొంతమంది రక్షణ పొందుకొని కూడా, మారు మనసు పొందుకొని కూడా కాకులు లాంటి వాళ్ళు ఉన్నారు. అటు ఇటు వెళ్ళిపోతారు. వాళ్ళు దేవునితో సహవాసం ఉండదు. కాకు కూడా అలాగే వెళ్ళిపోయింది. మొత్తానికి ఇప్పుడు నోవాహుకి ఇంకో కాలు వచ్చింది. కాకు కోసం చూశాడు, అటు చూశాడు, ఇటు చూశాడు, ఇదేంటి కాకి ఎక్కడా లేదు. ఈ లోపల వాళ్ళ ఆవిడ అంది, ఎవరు? అమ్మగారు, నోవాహు భార్య అంది, ఏంటంటే అటు ఇటు చూస్తున్నారు, పద్దా కిటికీ దగ్గర ఉంటున్నారు ఏంటంటే, పద్దాగా కిటికీ దగ్గర ఒక ఆవిడ ఉంది. ఎవరు? బైబిల్ గ్రంథంలో పద్దాగా కిటికీ దగ్గర నుంచి ఇలా చూస్తుంది, ఎప్పుడు వస్తారా అని. ఎవరో చెప్పండి, చెప్తే మీకు మంచి గిఫ్ట్. పద్దాగా కిటికీ దగ్గరికి వచ్చి ఎప్పుడు వస్తారా అని చూస్తుంది. పద్దాగా కిటికీ దగ్గరే ఉంది ఆవిడ. అసలు ఆవిడ పరిచయం అంతా కూడా కిటికీ దగ్గరే ఉండి ఎదురు చూస్తుంది, ఎప్పుడు వస్తారని. ఎవరండి? వెరీ గుడ్. విజయలక్ష్మి గారికి వచ్చేసింది గిఫ్ట్. ఆవిడ పొందుకునే గిఫ్ట్ ఏంటో తెలుసా? రాహాబు ఎర్రని తారం కట్టింది కదా, పద్దాగా కిటికీ దగ్గరుండి ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తుంది. స్తోత్రం. అలాగే నోవాహు కూడా పొద్దున్న లేచిన కాడి నుంచి కాకు కోసం చూస్తున్నాడు. రాట్లా కాకి, ఇక ఆశ వదిలేసుకున్నాడు. ఇప్పుడు ఏం చేశాడు తెలుసా నోవాహు? ఎవరిని పంపించాడు? మళ్ళా పావురాన్ని. స్తోత్రం కలుగును గాక. నల్ల పావురాన్ని పంపించాడు. అదేం చేసిందో చెప్పండి. చూడండి, ఇప్పుడు ఆదికాండము 8వ అధ్యాయంలో మనం చూసాం కదా. ఆ పావురం ఏం చేసిందో తెలుసా? చూడండి, 9వ వచనం. నీళ్లు భూమి అంతటా మీద ఉన్నందున తన అరికాలు నిలుపుటకు దానికి స్థలము దొరకలేదు గనుక ఓడలోనున్న అతని వద్దకు తిరిగి వచ్చెను. స్తోత్రం. దాని అరికాలు బురదలో పెట్టలేదు. కాకి మళ్ళా బురదలోకి వెళ్ళిపోయింది. కాకి బుద్ధి పాలించుకోవాలి. ఒక ఆయన అంట, నేను చెప్పాను ఇంతవరకు,
మా ప్రిన్సిపల్ గారు చెప్పారు ఒకసారి, ఒక అమెరికా ఆయనంట, ఆ, మనం కుక్కలను పెంచుకుంటాంగా, అలాగే ఒక అమెరికా ఆయనంట పందిని కుక్కలాగా చేసి చక్కగా రోజు స్నానం చేయించి చక్కగా దానికి రోజు వాకింగ్ తీసుకెళ్తూ ఉండేవాడంట. ఒక రోజున ఒక మురుగుంట ఉన్నటువంటి దాని దగ్గర తీసుకెళ్ళాడంట. దాదాపు ఒక 2 సంవత్సరాలు పెంచాడు కుక్కని. పెంచి మురుగుంట ఉన్న దాని దగ్గర తీసుకెళ్తే ఆ పంది అంట ఎట్టని ఆ మురుగుంట చూడగానే పంది ఏమైంది, ఆ మురుగుంటలోకి వెళ్ళి, అమ్మ కూర్చో, ఆ మురుగుంటలోకి వెళ్ళి దాని బుద్ధి పాలించుకోలేదు. అలాగే చూడండి, ఈ కాకి మరలా తిరిగి రాలా, కానీ ఎవరు వచ్చారు? పావురం వచ్చింది. అంటే పావురం పిల్లలు గమనించండి, అది ఎక్కడ నిలవడానికి ఇష్టపడలా, ఎక్కడ ఉండటానికి ఇష్టపడలా. దాని మనసు ఎక్కడుందంటే నోవాహు ఓడలోనే ఉంది. ఆమె మరి ఏమన్నా నోవాహు పావురంతో, మరే కాకి నా మాట లేదు, నువ్వైనా నా మాటను వెళ్ళి బాగుందో లేదో చూసిరా అన్నాడా? మొత్తానికి పావురాన్ని తీసుకున్నాడు, తీశాడు, మళ్ళా పెట్టాడు, పావురాన్ని పంపించాడు. పావురం చాలాసేపటికి అటు ఇటు తిరిగింది. పాప ఎక్కడ నిలబడడానికి దాని స్థలం దొరకలా, కనీసం బురద అంటించుకోవడానికి ఇష్టపడలా. కనీసం పిల్లలు గమనించండి, నేను ఇక్కడే ఉండిపోతాను, నాకు ఇక్కడే స్వేచ్ఛగా ఉందని అనుకోలేదు. మరలా తిరిగి ఎక్కడికి వచ్చింది? నోవాహు దగ్గరికి వచ్చింది. ఆమె పావురం చూడండి, అంటే ఇక్కడ మనం పావురంలో ఉన్న ఒక లక్షణం ఏంటంటే పావురం పరిశుద్ధతను కాపాడుకుంది, తన మురికిని అంటించుకోలేదు. అలాగే మనం కూడా క్రైస్తవులమైన మనం మారు మనసు పొందిన తర్వాత పరిశుద్ధతను కాపాడుకోవాలి. ఆమె పరిశుద్ధులంగా మనం ఉండటానికి ప్రయత్నం చేయాలి. మనం కడగబడ్డాం, రోజు మనం దేవుని సన్నిధానంలో కడుక్కుంటూ ఉండాలి. మన పాపాలను, మన శాపాలను, మన అతిక్రమాలను. పావురులాగా ఉండాలి. అందుకని దేవుడు అన్నాడు, పావురు వలె మీరు ఉండాలి, పావురు వలె మీరు ఉండాలి. పావురు ఇష్టపడింది ఎక్కడ రావడానికి? అమ్మా చెప్పండి, అర్థమవుతుందండి? పావురు కాకి వెళ్ళిపోయింది, అసలు కనీసం అంతు లేదండి. అలా వెళ్ళిపోయాడు కాకి ఇప్పుడు కూడా వచ్చి మన దగ్గర కావు 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 అని అరుస్తుంది. వెళ్ళిపోయింది కాకి, కానీ పావురు మరలా వచ్చి చూడండి, వచ్చినాన్ని చదవండి. తన అరికాలు నిలుపుకోడకు దానికి స్థలము దొరకలేదు కనుక వాడలోనున్న తన యొద్దకు తిరిగి వచ్చాను. అప్పుడు అతడు చేయి చాపి దాన్ని పట్టుకొని వాడలోనికి తీసుకొని 10వ వచనం, అతడు మరి 7 రోజులు ఆగి మరలా ఆ నల్లపావురమును వాడలో నుండి వెలుపులకి విడిచాను. మరలా పంపించాడండి. 7 రోజులు ఆగాడు, మరలా 7 days ఉన్నాడు. అమ్మా మరలా 7 రోజులు, పిల్లలు గమనించండి, మరలా 7 రోజులు ఆగి మరలా ఏమంటే రేపే పంపించేయాల. 7 రోజులు ఆగి 7 రోజుల తర్వాత ఏం చేశాడు? మరలా అదే పావురాన్ని మరలా చూసిరా అని పంపించాడు. సైన్ ఒకటి తీసుకురమ్మన్నాడు. అంటే అది ఆరిందా లేదా, భూమి ఎలా ఉంది అనేది చూడడానికి దేవుడు పావురాన్ని వాడుకున్నాడు. ఇక్కడ చూడండి, ఇప్పుడు 10వ వచనం, మరి 7 దినములు ఆగి మరలా నల్ల పావురమును ఓడలో నుండి వెలుపులోనికి విడిచాను. సాయంకాలమున అది అతని వద్దకు వచ్చి నప్పుడు త్రుంచబడిన ఒలీవ చెట్టు ఆకు దాని నోట ఉండెను. ఆమేన్. దాని నోట్లో ఏముంది? దాని నోట్లో ఏముంది? పావురం నోట్లో ఏముంది? అంటే ఇప్పుడు దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే, ఏది పడితే అది కాకిలాగా పావురం పట్టుకోలేదు. అంటే పావురము మంచి ఒలీవ చెట్టు దగ్గరికి వెళ్ళింది, ఆ చెట్టు ఆకు త్రుంచి ఒక సైన్ తీసుకొచ్చింది, ఒక సువార్త తీసుకొచ్చింది. ఏంటంటే ఆ సువార్త నేల ఆరిపోయింది. హల్లెలూయా, దేవుని స్తోత్రం. పావురము సువార్త తీసుకొచ్చింది, పావురము ఒక గుడ్ న్యూస్ తీసుకొచ్చింది. అదేంటంటే నేల ఆరిపోయింది. నేల ఆరిపోయిందని పావురము ఎప్పుడైతే ఆ యొక్క ఒలివ యొక్క చెట్టు తుంచబడిన దాన్ని తీసుకొచ్చి చూపించాడు, అప్పుడు అనుకున్నాడు, పర్వాలేదు, ఇక మనం కిటికీ తలుపులు కాదు, ఏం తలుపులు? ఇప్పటి వరకు కిటికీ తలుపులు తీశాడు ఎవరు? నోవాహు. ఆ తర్వాత మామూలు తలుపు తీసి మొత్తానికి బయటకు వచ్చాడు. స్తోత్రం, హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే పరిశుద్ధాత్మ దేవుడు, పిల్లలు గమనించండి, పరిశుద్ధాత్మ దేవుడు
పావురము వలె ఆయన మీదకి రావటాన్ని ఏం సూచిస్తుందంటే, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వస్తాడో మనము స్వతంత్రులు అవుతాం. ఆమేన్. ఎప్పుడైతే ఆ పావురము ఆ ఒలీవ చెట్టుని కొమ్మ తీసుకొచ్చిందో అప్పుడు నోవాహు ఆ వాడలో నుండి బయటకు వచ్చాడు. మొత్తానికి ఒక విడుదల అక్కడ జరిగింది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని నామానికి ఘనత కలుగును గాక. కాబట్టి ఈ రోజున ఆ వాడలో ఉన్నటువంటి పావురంలాగా మనం ఉన్నామా? పరిశుద్ధాత్మ దేవుడు పావురం వలె ఆయన మీదకి వచ్చిందంట. ఎవరి మీదకి వచ్చింది? పావురం అంట కీడు చేయదంట, మేలే చేస్తుంది, కీడు చేయదు. కాకిలాగా కాకులు పొడుస్తాయి. ఒక్కోసారి కాకులు మనం వెళ్తూ ఉంటాం, గప్పుకున్నట్ట పైకి కాళ్ళతో పొడిచి వెళ్ళిపోద్ది. ఒక్కోసారి మన పిల్లలను కూడా చేతిలోని బిస్కెట్ ప్యాకెట్ ఉందనుకోండి, గప్పుకున్న కాకు వచ్చి దాన్ని దాడి చేసి ఆ బిస్కెట్ ప్యాకెట్ ఎత్తుకెళ్ళిపోద్ది. మీరు ఒడియాలు ఎండబెట్టుకున్నారనుకోండి, కొన్నిసార్లు కాకులు వచ్చి డిస్టర్బెన్స్ చేస్తాయి. కానీ పావురం, అందుకనే దేవుడు తన బిడ్డల్ని పావురంతో పోల్చాడు. పరమగీతాలు చూడండి ఒకసారి. పరమగీతాలు 6వ అధ్యాయం 9వ వచనం. పరమగీతాలు సామెతల గ్రంథం తర్వాత ఉంటుంది, 566వ పేజీ. వెరీ గుడ్. 6వ అధ్యాయం 9వ వచనం. పరమగీతాలు 6వ అధ్యాయం 9వ వచనం. నా పావురము నా నిష్కళంకురాలు ఒకతే, ఆమె తన తల్లికి ఒకతే కుమార్తె, కన్న తల్లికి ముద్దు బిడ్డ, స్త్రీలు దాన్ని చూచి ధన్యురాలందురు. ఆమేన్. ఇక్కడ చూడండి, పరమగీతాల్లో దేవుడు చెప్తున్న మాట ఏంటి? నా పావురము నా నిష్కళంకురాలు, అంటే నా పావురము పవిత్రురాలు. నా పావురం ఎవరు? పవిత్రురాలు. నా పావురము నిష్కళంకురాలు ఒకతే, ఆమె తన తల్లికి ఒకతే కుమార్తె, కన్న తల్లికి ముద్దు బిడ్డ, స్త్రీలు దాన్ని చూచి ధన్యురాలందురు. హల్లెలూయా. అంటే రేపు సంఘాన్ని చూచి సంఘాన్ని ధన్యురాలు అంటుందన్నమాట. ధన్యుత. దేవుని స్తోత్రం. సంఘాన్ని చూచి ఏమంటున్నారు? ధన్యురాలు అంటారంట. అందుకని నా పావురము నిష్కళంకురాలు, అంటే నా పావురం అంటే నా సంఘము నిష్కళంకురాలు, పాపము లేని సంఘం. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు యేసుప్రభు వారి మీదకి ఎలాగొచ్చారంటే, పోలికతో వచ్చారంటే పావురం వలె వచ్చాడు ఆయన. ఎలా వచ్చాడు ఆయన? పరిశుద్ధాత్మ దేవుడు పావురం కాదు. అమ్మా, అర్థమవుతుందా? పరిశుద్ధాత్మ దేవుడు పావురం కాదు, పావురము వలె. దేవునికి స్తోత్రం. పావురము వలె. కాబట్టి ఇప్పుడు పరిశుద్ధాత్మ ఫస్ట్గా పావురంతో పోల్చబడ్డాడు. పరిశుద్ధాత్మ దేవుడు మొట్టమొదటిగా పావురంతో పోల్చబడ్డాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి పావురము చాలా బాగుంటుంది. మనం పెంచుకోవచ్చు పావురాలు. మనం పెంచుకోవచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పావురాలు మనం పెంచుకుంటామా లేదా? పెంచుకుందామా? పావురాలు మనం, క్రైస్తవులు కుక్కల్ని పెంచుకోకూడదు, పావురాన్ని పెంచుకోవచ్చు. దేవుని స్తోత్రం. చాలామంది పిల్లలు గమనించండి, పిల్లలకేమో కుక్కల పేర్లు, కుక్కలకేమో మనుషుల పేర్లు. సోనీ, తర్వాత టామీ, తర్వాత ఇంకా రకరకాల పేర్లు. మనుషులకి అలా పెడతా ఉంటారన్నమాట కొన్నిసార్లు. కాబట్టి క్రైస్తవులు కుక్కలను పెంచుకోకూడదు. కుక్క అపవిత్రమైంది. కానీ క్రైస్తవులు పావురాన్ని పెంచుకోవచ్చు. ఒకవేళ ఈసారి ఎప్పుడైనా పావురాలు కనుక వస్తే చక్కగా మీ ఇంట్లో పెట్టుకోండి. చక్కగా అవి ఉండటం వల్ల కొంచెం ఆహ్లాదకరంగా ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి మన మీదకి దిగి వస్తున్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు పావురంతో పోల్చబడ్డాడు. ఆనాడు అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో సంఘం మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగొచ్చాడు.
పావురు వలె యేసయ్య మీదకి దిగొచ్చాడు. అలాగే ఈ రోజున మన మీదకి కూడా పావురులాగా మనం రక్షణ పొందినప్పుడు మన మీద ఆయన దిగొచ్చాడు. మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఆమేన్. మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. మనతో ఉన్నాడు ఆయన. మనల్ని ఎవరైనా విడిచిపెట్టవచ్చు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టేవాడు కాదు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు దేంతో పోల్చబడ్డాడు? పావురంతో పోల్చబడ్డాడు. ఆమేన్. తర్వాత పిల్లలు గమనించండి, బైబిల్లో చూస్తే పరిశుద్ధాత్మ దేవుడు నూనెతో పోల్చబడ్డాడు. నూనె. హెబ్రీ రాసిన పత్రిక 9వ అధ్యాయం చూడండి. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము, క్షమించండి, 1వ అధ్యాయము 9వ వచనం. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో, అమ్మ దేవుడి వాక్యం జాగ్రత్తగా చదవాలి. ఆనంద తైలముతో అభిషేకించాడంట. దేవుని స్తోత్రం. పరిశుద్ధాత్మ యొక్క అభిషేకాన్ని మనం పొందుకున్నాం. దేవుడు మనల్ని ఎలా అభిషేకించాడు? తైలంతో. చూడండి, ఆ రోజున పాత నిబంధనలో ప్రవక్తలు ఎవరైనా సరే దేవుని సేవ చేయాలంటే వాళ్ళని ఒలీవ నూనె పోసి అభిషేకించాలి. అలాగనే ప్రతి నైవేద్యంలో కూడా ఏం చేర్చాలో తెలుసా? నూనె చేర్చాలి. లేవియాకాండంలో ఉంటుంది. నైవేద్యాలు తీసుకొస్తారు కదా వాళ్ళు. నైవేద్యాన్ని తీసుకొచ్చినప్పుడు ఏం తీసుకురావాలి? నూనె. కానీ లోక సంబంధం ఒకసారి చెప్పాను నేను మీకు. లోక సంబంధంగా నూనె ఎవరు ఇష్టపడరు. ఒకవేళ ఎవరైనా మీకు నూనె ఇచ్చారనుకోండి, అబ్బా, ఏదైతే లోకం మంచిది కాదంటుందో దేవుడు దాన్ని మంచిది అంటున్నాడు. ఆమేన్. చూడండి, అపోస్తులుగా అది 2వ రాజుల గ్రంథంలో కూడా మనం చూస్తాం. చాలాసార్లు చెప్పాను. పేద విధవరాలు వాళ్ళ ఇంట్లో ఆ ఎలీషా అంటాడు, అమ్మా నువ్వు అప్పుల పాలైపోయావు కదా, నీ ఇంట్లో ఏముందంటే నూనె కొండ ఉంది. కానీ ఆ నూనె కొండ ఆవిడ జీవితాన్నే మార్చేసింది. ఆమె అప్పటి వరకు ఆ నూనె కొండ విలువ లేనిదిగా పక్కన పెట్టుంది. ఆ నూనె కొండను చూసినప్పుడల్లా మీరు గమనించండి, వాళ్ళ పిల్లలు ఏమనుకునేవాళ్ళు తెలియదు, కానీ తను ఏమనుకుందో తెలుసా? మా ఆయన దాన్ని వాడి ఈ రోజున ఇలాగ అయిపోయాడు. ఆ పిల్లలు కూడా ఆ నూనె కొండను చూసినప్పుడు చాలా అసహించుకునేవాళ్ళు. కానీ ఆ పేద విధవరాలు అప్పులు తీర్ని అంటే నూనె కొండే. ఆమేన్. ఆ పేద విధవరాలు యొక్క జీవితం ఆశీర్వదించబడిందంటే నూనె కొండే. ఆ పేద విధవరాలు పిల్లలు గమనించండి, బానిసలుగా వెళ్లకుండా వాళ్ళు స్వేచ్ఛాపరులు అయ్యారంటే కారణం ఎవరు? నూనె కొండ అంటే నూనె. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడికి నూనె సాదృశ్యంగా ఉంది. స్తోత్రం కలుగును గాక. అలాగే ఇప్పుడు గమనించండి, మనం ఆనంద తైలముతో అభిషేకించబడ్డాం. ఆమేన్. తర్వాత ఇంకొక మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము. మొదటి యోహాను రాసిన పత్రిక ప్రకటన గ్రంథం ముందు ఉంటుంది. 2వ అధ్యాయం 20వ వచనం 27వ వచనం. మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము 222వ పేజీ. మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. వెరీ గుడ్. అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకము పొందిన వారు కనుక సమస్తమును ఎరుగుదురు. చూడండి, ఇక్కడ యోహాను పత్రిక రాస్తూ చూడండి 20వ వచనంలో మీరు పరిశుద్ధుని వలన అభిషేకము పొందిన వారు. ఆమేన్. అందుకని యేసు ప్రభు ద్వారా అభిషేకించబడాలి మనం. బాప్తిస్మం ఒక్కటే కాదండి, ముంచబడ్డం ఒక్కటే కాదండి, అభిషేకించబడాలి. ఎవరి ద్వారా? పరిశుద్ధుని ద్వారా అభిషేకించబడాలి. అభిషేక తైలము మన మీద పోయబడాలి. స్తోత్రం కలుగునుగా. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, మీరు పరిశుద్ధుని వల్ల అభిషేకము పొందిన వారు కనుక సమస్తాన్ని మీరు ఎరుగుదురు. మొత్తం మీకు తెలుసు. యు నో ఎవ్రీథింగ్ బికాజ్ యు అనాయింటెడ్ బై ది హోలీ స్పిరిట్, బై ది జీసస్ క్రైస్ట్. అంటే యేసుక్రీస్తు ప్రభు ద్వారా మీరు అభిషేకించబడ్డారు.
పరిశుద్ధుని ద్వారా మీరు అభిషేకించబడ్డారు కనుక మీకు సమస్తము తెలుసు. తర్వాత 27వ వచనం చూడండి. 27వ వచనం. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది కనుక ఎవడునూ మీకు బోధించనక్కర్లేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే గాని అబద్ధం కాదు. అది ఎన్నటి గురించి మీకు బోధించుచున్న ప్రకారము ఆయన మీకు బోధించిన ప్రకారం ఆయనలో మీరు నిలుచుచున్నారు. చూడండి, ఇక్కడ ఫుట్ నోట్లో ఆయనలో మీరు నిలిచి ఉండండి. ఆమేన్. ఆయనలో మీరు నిలిచి ఉండండి. యు స్టాండ్. నువ్వు నిలిచి ఉండాలి. ఎక్కడ? కాకిలాగా లోకంలో కాదు, పౌరులాగా నోవాహు ఓడలో. స్తోత్రం కలుగును గాక. స్టాండ్. మనం నిలవాలి ఆయనలో. అందుకని షడ్రకు మేషకు అబేద్నెగోలు దేవుళ్ళో నిలిచారు. దానియేలు దేవుళ్ళో నిలిచాడు. ఇర్మియా దేవుళ్ళో నిలిచాడు. ఇర్మియా 40 సంవత్సరాలు సేవ చేశాడండి. 40 years. ఈ మధ్యన ఒక ఆయన నన్ను అన్నాడు ఒక మాట, 10 మందిని కూడా పోగు చేయలేకపోయామని. ఇర్మియా 40 సంవత్సరాలు పరిచయం చేశాడు, ఒక్కడు కూడా రక్షణ పొందలా. ఇప్పుడు ఇర్మియా చేసిన బోధ తప్ప? ఇర్మియా చేసిన పరిచర్య తప్ప? అర్థమవుతుందండి? నోవాహు ఓడ కట్టాడు, ఎంతో మంది దగ్గరికి వెళ్ళాడు, ఎవరిని సమకూర్చలేకపోయాడు. ఇప్పుడు నోవాహు చేసిన పరిచర్య తప్ప? నోవాహు వేస్ట్, ఒక్కడు కూడా అంటామా మనం? ఏమన్నా అంటామన్నా? చెప్పండి. ఎప్పుడు కూడా ఇప్పుడు గమనించండి, మనం ఆ మాట పొరపాటును కూడా ఎవరిని అనకూడదు. ఎందుకంటే 40 సంవత్సరాలు పరిచయం చేశాడు. ఎవరు? ఎన్ని సంవత్సరాలండి? 40 years. 40 years పరిచయం చేస్తే ఒక్కడు కూడా వచ్చి షేక్ హ్యాండ్ ఇవ్వలేదండి. బాగా చెప్పేవాని అనలేదండి. బాగా చెప్పేవాని అల్లా. ఇర్మియాని కొట్టారు తెలుసా? ఇర్మియా కొట్టి బురదలో పేసి. ఇర్మియా గ్రంథం చదవండి ఈసారి. ఎప్పుడైనా చదవండి. ఓ పని చేయండి, మీకు ఒక హోంవర్క్ ఇస్తున్నా. ఇర్మియా గ్రంథం చదవండి. ఆయనకు వచ్చిన శ్రమలు రాసుకోండి అండి. క్రిస్మస్ లోపు నాకు రాసుకొని వస్తే మీకు మంచి గిఫ్ట్ ఇస్తా. ఇర్మియా శ్రమలు ఉంటాయి. ఇర్మియా ఎన్నో శ్రమలు పొందుకున్నాడు. బురదలో వేయబడ్డాడు, తన గోతులో వేయబడ్డాడు, కటికి చీకట్లో వేయబడ్డాడు, చెరసాల్లో వేయబడ్డాడు. ఎంత కష్టపడ్డాడు ఇర్మియా. కానీ ఇర్మియా దేవుళ్ళో నిలబడి ఉన్నాడు. స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం కూడా దేవుళ్ళో ఉండాలి, దేవుళ్ళో నిలబడి ఉండాలి. స్తోత్రం కలుగును గాక. అందుకని అన్నాడు చూడండి, ఆయనలో మీరు నిలుచుచున్నారు. ఆయనలో మీరు నిలుచుచున్నారు. మనం ఆయనలో నిలుచున్నావా? ఆయనలో ఉన్నావా మనం? చెప్పండి. ఆయనలో మనం ఉండగలుగుతున్నావా? ఆయన మీద ఆధారపడగలుగుతున్నావా? ఆయన కోసం మనం ప్రయాసపడగలుగుతున్నావా? ఆయన కోసం మనం కష్టపడగలుగుతున్నావా? ఆయనలో నిలిచి ఉంటే దేవుడు ఒక రోజున అందరి ముందు నిలబెడతాడు. ఆమేన్. ఆయనలో మీరు నిలబడి ఉండండి. కుంగిపోవద్దు. యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత కుంగిపోవద్దు. కాబట్టి రెండవ పోలిక ఏంటంటే నూనె. పరిశుద్ధాత్మ దేవుడు. ఇప్పుడు నూనె పరిశుద్ధాత్ముడు కాదు. మళ్ళా చెప్తున్నాను చూడండి, ఇందులో ఉన్న నూనె పరిశుద్ధాత్ముడు కాదు. కానీ నూనె పరిశుద్ధాత్ముడితో పోల్చబడ్డాడు. అంటే పరిశుద్ధాత్ముడు ఎవరు అంటే నూనెలాగా అభిషేకించేవాడు. ఆమె పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను కూడా అభిషేకిస్తాడు. ఆయన అభిషేకించడం అంటే ఏంటి? ప్రత్యేకించడం. అనాయింటింగ్ అంటే అర్థం ఏంటంటే ప్రత్యేకించడం. అంటే నిన్ను ఆయన ప్రత్యేకిస్తాడు, ఆయన తీసుకుంటాడు. మన సపోజ్ మీరు గాజులు కొనడానికి వెళ్తారు. అన్ని గాజులు కొంటారా? చీర కొనడానికి వెళ్తారు. అమ్మో, చీరల గురించి ఇప్పుడు చెప్తే మళ్ళీ అయ్యో అనవసరంగా అన్నానే. చీర గురించి చెప్తే చాలు ఇక ఆ రోజు నేను చీర కొనుక్కుందామని ఆలోచన వచ్చింది. ఇప్పుడు చీర కొనడానికి వెళ్తారు. అన్ని చీరలు కొంటారా? అన్ని చీరలు కావాలనిపిస్తాయి మీకు. అన్ని చీరలు కొనుక్కుంటే బాగుండు అనిపించింది. కానీ ఏ చీర కొంటారు? ఒక్క చీరే, నచ్చిన చీర కొంటారు. అనుభవంతో చెప్తున్నాడు ఆయన. ఏం చీర కొంటారు? నచ్చిన చీర
కొంటారు. స్తోత్రం కలుగును గాక. అలాగనే లోకంలో ఎంతోమంది ఉన్నారు. కానీ లోకంలో ఎంతోమంది ఉంటే దేవుడు మనల్ని ఎందుకని కోరుకున్నాడు? ఆయనకి నువ్వు నచ్చావు. లోకంలో తేలపురంలో ఎంతోమంది ఉన్నారు. మా కుటుంబంలో ఎంతోమంది ఉన్నారు. కానీ దేవుడు నన్నే ఎందుకు కోరుకున్నాడు? నేను ఆయనకి నచ్చా. తేలపురంలో ఎంతోమంది ఉన్నారు. కానీ దేవుడు నిన్నే ఎందుకు కోరుకున్నాడు అంటే నువ్వు ఆయనకి నచ్చావు. అందుకని దేవుడు కోరుకున్నాడు. స్తోత్రం. రేపు పరలోకం వెళ్ళిన తర్వాత తేలపురంలో చూసుకుంటే కొంతమందే ఉంటారు, అందరూ ఉండరు. అప్పుడు నీకు అర్థం అవుద్ది, నేను దేవుడికి నచ్చాను కాబట్టి. స్తోత్రం కలుగును గాక. చూడండి, మనల్ని ఎవరైనా ఇన్విటేషన్ ఇస్తారు, ఏదైనా కార్యక్రమానికి మనల్ని పిలుస్తారు. అందరిని పిలవరు, కానీ మనల్ని పిలుస్తారు. ఎందుకంటే మనం అంటే వారికి ఇష్టం కాబట్టి. అలాగే దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. ఎందుకంటే నువ్వంటే ఆయనకి ఇష్టం, నువ్వంటే ఆయనకి ప్రేమ. నేనంటే ఆయనకి ఎంత ప్రేమో. నన్ను ప్రేమించేవాడు యేసయ్య, నన్ను ఆదరించేవాడు యేసయ్య, నన్ను ఆయన కృప చూపేవాడు. అందుకని నేనంటే ఆయనకి ఎంత ఇష్టమో, నా తండ్రికి నేనంటే ఎంత ఇష్టమో. స్తోత్రం కలుగును గాక. ఆ తండ్రికి నువ్వంటే ఎంత ఇష్టమో, నువ్వంటే ఇష్టం ఆయనకి. అందుకనే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన నిన్ను నువ్వు పాపి అయినప్పటికీ కూడా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నా అంటే బికాజ్ హీఈస్ లవింగ్ యూ. నిన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమ శాశ్వతమైన ప్రేమ. ఏదో 1 సంవత్సరం ఉండే ప్రేమ కాదు, ఏదో 4 సంవత్సరాలు ఉండే ప్రేమ కాదు, ఏదో 10 సంవత్సరాలు ఉండే ప్రేమ కాదు. శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు కూడా ఆయన ప్రేమ నిలిచే ప్రేమ, అగాపే ప్రేమ. స్తోత్రం కలుగును గాక. ఆయన ప్రేమ ఏంటి? అగాపే ప్రేమ. 4 రకాల ప్రేమలు ఉంటాయి హీబ్రూలో, గ్రీకులో. ఒకటి ఏంటంటే దేవుని ప్రేమ, రెండోది ఏంటంటే స్నేహితుల మధ్య నుండే ప్రేమ, మూడో ప్రేమ ఏంటంటే బంధువుల మధ్య నుండే ప్రేమ, నాలుగో ప్రేమ ఏంటి? ప్రియురాల మధ్య నుండే ప్రేమ. కానీ దేవుని ప్రేమ ఈ 3 ప్రేమల కంటే కూడా భిన్నమైన ప్రేమ. బంధువుల మధ్యన ప్రేమ ఉంటుంది, కానీ ఏదన్నా ఒకటి వచ్చిందనుకోండి, ఏమైపోద్ది ఆ ప్రేమ? చెప్పండి. ఏమన్నా ఒకటి సమస్య వచ్చిందనుకోండి, బంధువులకి మనకి ఏమైపోద్ది? తెగిపోద్ది. స్నేహితులకి మధ్యన మనకి బాగుంటాం, స్నేహబద్ధమైన ప్రేమ. కానీ స్నేహితులకి మనకి ఏమన్నా వచ్చిందనుకోండి, ఏమైపోద్ది? తర్వాత ప్రియురాలు మధ్య ఉండే ప్రేమ, లేదా ప్రియుడికి మధ్య ఉండే ప్రేమ ఏమైపోద్ది? తెగిపోద్ది కొంతవరకే. ఆ తర్వాత ఆ ప్రేమ ఉండదు. పెళ్ళయ్యే వరకే. ఆ తర్వాత పెళ్ళైన తర్వాత ఆ ప్రేమలో నిత్యము కూడా ఉండవు. కానీ యేసయ్య ప్రేమ శాశ్వతమైన ప్రేమ, యేసయ్య ప్రేమ ఉన్నతమైన ప్రేమ, యేసయ్య ప్రేమ గట్టి ప్రేమ. ఆమేన్. విడువని ప్రేమ, ఎడబాయని ప్రేమ. అవసరమైతే 100 గొర్రెలు ఉన్నాయంట. 100 గొర్రెల్లో ఒక గొర్రె చిక్కుకుపోయింది. మనం ఏం చేస్తాం చెప్పండి? బ్యాంకులో 1000 రూపాయలు తీసుకున్నారండి మీరు. సపోజు డ్రా చేశారు. 1000 ఆ 100 రూపాయల కాగితాలు 10 ఇచ్చాడు. ఆ 10 రూపాయల కాగితం ఒకటి చిరిగిపోయింది. నువ్వేం చేస్తావు? మనం ఏం చేస్తాం? సార్ కొంచెం ఇది వేరేది ఏమన్నా అంటావా లేదా? అంటే 10 కూడా మంచి కావాలనుకుంటాం మనం. హల్లెలూయా, దేవుని స్తోత్రం కలుగును గాక. ఆఖరికి ఇస్తరాకులు కొనేటప్పుడు కూడా ఒక ఇస్తరాకు నలిగిపోతే ఏమంటాం? వద్దండి అంటాం. బట్టలు కొనేటప్పుడు కూడా ఒక వస్త్రం పోయిందని బాగోలేదనుకోండి, సార్ ఇది మాకు వద్దు అంటాం. డ్యామేజ్ ఉన్నాయి ఇచ్చేస్తాం వాళ్ళకి తిరిగి. ఒక ఆయనకి 100 గొర్రెలు ఉన్నాయంట. దేవుని స్తోత్రం. 100 గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోయింది. ఆమేన్. ఒక గొర్రె తప్పిపోయింది. కానీ ఆ కాపరి ఏం చేశాడు? ఈ 99 గొర్రెలని విడిచిపెట్టి ఆ ఒక్క గొర్రె కోసం ప్రాణం పెట్టి ఎక్కడుంది 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 ఎక్కడుందని చెప్పి వెతికి ఆ గొర్రెని పట్టుకున్నాడు. ఆమేన్. అది ఆయన ప్రేమ. పోతే పోయిందిలే, నా దగ్గర 99 గొర్రెలు ఉన్నాయి కదా అని అనుకోవాలా. ఆ ఒక్క గొర్రె కోసం మరలా ప్రాణం పెట్టి పొద్దుగూకులు కూడా ఎక్కడ చిక్కింది అంటే ఒక ఊపిలో చిక్కిందంట.
ఆ ఊపిలోకి వెళ్ళి దాన్ని బురదైతే తన ప్రాణం పెట్టి ఆ గొర్రెని తీసుకొని దాన్ని కడిగి పవిత్రపరిచి ఆ 100 గొర్రెల్లో 99 గొర్రెల్లో ఆ 100వ గొర్రెని చేర్చాడు. అది యేసయ్య ప్రేమ. యేసయ్య ప్రేమ చాలా విలువైనటువంటి ప్రేమ. స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎలా కనిపిస్తున్నాడు మనకి? నూనెతో పోల్చబడ్డాడు. ఎలా పోల్చబడ్డాడండి? పరిశుద్ధాత్మ దేవుడు ఎలా పోల్చబడ్డాడండి? నీళ్ళతో, క్షమించండి, నూనెతో. మూడవదిగా చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు నీటితో పోల్చబడ్డాడు. వాటర్, నీటితో పోల్చబడ్డాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయం. యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయం 5వ వచనం. యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయం 5వ వచనం. చాలండి. చూడండి, యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయము 5వ వచనంలో నికోదేముతో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నీరు పరిశుద్ధాత్మకు సాదృశ్యం, నీరు వాక్యానికి సాదృశ్యం, నీరు ప్రజలకు కూడా సాదృశ్యం కొన్నిసార్లు. కానీ ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు నీటితో పోలుస్తున్నాడు. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలి. నికోదేము వచ్చాడు రాత్రిపూట, వచ్చి అడుగుతున్నాడు, అయ్యా నేను ఎలా జన్మించాలి అని అడిగితే ఆయన అంటున్నాడు, నువ్వు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించాలి. అదేంటి? నీటి మూలాలు నేను ఎలా జన్మిస్తాను అంటే రక్షణ ద్వారా. నీరు, ప్లేయర్ గమనించండి, మన నీరేం చేస్తుంది? నీరేం చేస్తుంది? మురికి. ఇప్పుడు మనం బట్టలు దేంతో కడుగుతున్నాం? నీళ్ళతోనే. మన మురికి దేంతో కడుక్కుంటున్నాం? మన బండి, మన ఇల్లు, చర్చి, వాకిలి నీళ్లతోనే కడుక్కున్నాం. అంటే నీరు శుభ్రం చేస్తుంది. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు గమనించండి, మనల్ని పవిత్రం చేస్తాడు. స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని పవిత్రం చేస్తాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీరండి. ఏమండి? నది. ఆయన ఒక నది. ఎహెజ్కేలు గ్రంథం 47 అధ్యాయం ఉన్నది నది. నది అనుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు ఒక నది. ఇప్పుడు పరిశుద్ధాత్మలో నేను ఎంతలో ఉండాలి? అందుకని అక్కడ ఆయన ఏం చెప్తున్నాడంటే చూడండి ఒకసారి 47 అధ్యాయం చదవండి. ఎహెజ్కేలు గ్రంథం 47 అధ్యాయం. ఎహెజ్కేలు 47. చూడండి, 47 అధ్యాయం మొదటి వచనం చదవండి. చూడండి, నేను చూడగా అచ్చట గుమ్మపు కుడి ప్రక్క నీళ్లు ఉబికి పారుచుండెను. ఆ మనుష్యుడు, చదవండి 3వ వచనం అండి. చూడండి, ఆ నీళ్ల గుండా నన్ను నడిపించగా నీళ్లు చేల మండ లోతుండెను. ఆ మాట అండర్లైన్ చేసుకోండి. నీళ్లు ఏమనుంది అక్కడ? చూడండి, చేలమండ, నీళ్లు చేలమండ. తర్వాత 4వ వచనం చదవండి. ఆయన మరీ 1000 మోర్లు కొలిచి నీళ్లగుండా నన్ను నడిపింపగా నీళ్లు మోకాళ్ళు లోతుండెను.
చూడండి, అంటే దాని అర్థం ఏంటంటే నీళ్ళల్లో నేను మునిగిపోయాను అంటే మునిగిపోయేటటువంటి లోతులో దేవుడు నన్ను నడిపించును గాక. 4 చూడండి స్టెప్స్ ఉంటాయి అన్నమాట పరిశుద్ధాత్మ దేవుళ్ళో. మనం చీలమండ లోతు అంటే అంత, ఇది చీలమండ అంటే దేవుడు, ఆ భక్తుడు అనేటువంటి దేవుడు ఆ భక్తుడిని నీళ్ళల్లో కూడా నడిపిస్తున్నప్పుడు నీళ్లు ఎంత లోతుకు వచ్చినాయి? చీలమండ. మరలా గమనించండి, కొంత దూరం వెళ్ళిన తర్వాత నీళ్లు మోకాళ్ళకి, మరలా కొంత దూరం వెళ్ళిన తర్వాత మొలంటే ఇక్కడ బెల్ట్ దగ్గరికి, మొలంటే బెల్ట్ దగ్గరికి, అంటే ఫస్ట్ ఇక్కడికి, తర్వాత ఇక్కడికి, తర్వాత ఇక్కడికి. మరలా నన్ను నీళ్ళ గుండా నడిపించినప్పుడు నేను నీళ్ళల్లో మునిగిపోయాను. ఆమేన్. నీళ్ళల్లో మునిగిపోయాను. స్తోత్రం. అంటే దాని అర్థం ఏంటి? పరిశుద్ధాత్మలో నేను నింపబడ్డాను, పరిశుద్ధాత్మతో నేను నింపబడ్డాను. హల్లెలూయా. నన్ను దేవుడు నీటి గుండా నడిపించాలి అంటే పరిశుద్ధాత్మ గుండా నిన్ను నడిపించాలి. పరిశుద్ధాత్మలో దేవుడు నిన్ను నడిపించును గాక. ఎక్కడ నడిపించాలి మనల్ని దేవుడు? పరిశుద్ధాత్మ నడిపింపు ఉండాలి మనకి. పరిశుద్ధాత్మలో మనం నడవాలి, పరిశుద్ధాత్మతో మనం నడవాలి. స్తోత్రం. పరిశుద్ధాత్మతో మనం నడవాలి. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎటు మనల్ని నడిపిస్తే అటు నడవాలి. అందుకనే మరలా పరిశుద్ధాత్మ దేవుడు గాలితో కూడా పోల్చబడ్డాడు. గాలి అంటే గాలి ఎటు వీస్తే అటు మనం వెళ్తాం, కానీ మనం చెప్పినట్టు గాలి వింటుందా? లేదా గాలి చెప్పినట్టు మనం వింటామా? చెప్పండి. మీరు బయట ఒక బట్టలు ఆరేస్తారండి, గాలి వచ్చింది, ఓ గాలికి ఆ బట్టలన్నీ కూడా పిల్లలు ఎగురుతూ ఉంటాయి. లేదా బట్టలకి గాలి ఎగురుద్దా? అంటే ఇప్పుడు పిల్లలు గమనించండి, ఇక్కడ మనం చూస్తే గాలిని బట్టి మనం నడవాలి, కానీ మనల్ని బట్టి గాలి నడుస్తుందా? అలాగే పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనల్ని బట్టి నడవడండి, పరిశుద్ధాత్మను బట్టి మనం నడవాలి. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఎలా నడిపిస్తే అలా మనం నడవాలి, కానీ మనల్ని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు నడుస్తాడా? ఒక్కోసారి నిజంగా కొంతమంది పరిశుద్ధాత్మతో ప్రార్థన చేసిన వాళ్ళు కొంతమంది గద్దించి ప్రార్థన చేస్తారు. నేను మన బైబిల్ క్లాస్లో అదే చెప్పా, గద్దించేటట్లుగా ఉండకూడదు ప్రార్థన. ఎలా ఉండాలి? ఒప్పించేటట్లు ఉండాలి. అంటే మన ప్రార్థన రిక్వెస్ట్గా ఉండాలి, కానీ కమాండ్గా ఉండకూడదు. ఇప్పుడు సపోజ్ ఉదాహరణకి నాకు ఒక 1000 రూపాయలు కావాల్సి వచ్చినాయండి. రమ్య దగ్గరికి వెళ్తా, అమ్మ రమ్య 1000 రూపాయలు కావాల్సి వచ్చినాయి అమ్మ, కొంచెం అర్జెంట్ అమ్మ, కొంచెం హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చింది, కొంచెం ఇవ్వమ్మా అంటే రమ్య తన దగ్గర లేకపోయినా కానీ ముందు లేదా ఎక్కడో దగ్గర తీసుకుని ఇస్తుంది నాకు. ఇప్పుడు నేను ఎట్లా అడిగాను రమ్యని? అమ్మ మరి నా పరిస్థితి అమ్మ, కొంచెం సాయం చేయమ్మని అడిగా. అలా కాకుండా మై 1000 రూపాయలు కావాలి, ఇవ్వ అంటే ఇవ్వంతే, హాస్పిటల్కి వెళ్ళాలి 1000 రూపాయలు అంటే బాబోయ్ ఇదేంటి, నన్నేంటి గద్దిస్తున్నాడేంటి? నేను అసలు ఉన్నా కానీ అమ్మాయి ఇవ్వదు. అలాగే దేవుని ఇప్పుడు గద్దించాలా బతిమాలాలా? ఏమండి, దేవుడి దగ్గర బ్రతిమలాడి ప్రార్థన చేయాలి. అయ్యా మేము లేనివారు అయ్యా, మాకు సహాయం చేయను ఆయన, మా పరిస్థితి అంతా నీకు తెలుసయ్యా అని మనం దేవుడి దగ్గర బ్రతిమలాడి ప్రార్థన చేయాలి తప్ప ఆయన్ని గద్దించకూడదు. ఇవ్వ చెయ్యి అని అంటే దేవుడు అనుకుంటాడంటే దేవుడు పాలేరా? దేవుడు మన దగ్గర పనిచేసే వర్కరా? మనం చేయమంటే చేయటానికి ఆకాశానికి భూమిని పునాదులు వేసినటువంటి మహాకర్త అయినటువంటి దేవుడు ముందు మనం ఎంత దేన మనస్కులై బ్రతిమలాడాలి. ఒక వ్యక్తిని బ్రతిమలాడినప్పుడే అంత రిక్వెస్ట్ చేసినప్పుడు దేవాది దేవుణ్ణి ఎలా బ్రతిమలాడాలి? ఎంత తగ్గించుకొని మనం దేవుణ్ణి అడగాలి. అందుకని పరిశుద్ధాత్మ దేవుణ్ణి బట్టి మనం నడవాలి, మనల్ని బట్టి పరిశుద్ధాత్మ దేవుణ్ణి నడవడం కాదు. నో, ఇది తప్పుడు బోధ అన్నమాట. పరిశుద్ధాత్మ దేవుణ్ణి బట్టి
మనం నడవాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఎలా నడిపిస్తే మనం అలా నడవాలి. ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాలి. ఎలా చెప్పమంటే అలా చేయాలి. అపోస్తలుడైన పౌలు ఒకసారికి వెళ్తుంటే పరిశుద్ధాత్మ దేవుడు చెప్తాడు, నువ్వు వెళ్ళొద్దు అంటాడు. అపోస్తలుడైన పౌలు వెళ్ళడు, అయిపోతాడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడిని బట్టి మనం నడుచుదాం గాక. ఆయన ఎలా ఉన్నాడు? నీటితో పోల్చబడ్డాడు, గాలితో పోల్చబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆకాశ నీ జానతో కొలచితివి, ఆకాశ నీ జానతో కొలచితివి, శూన్యములో ఈ భూమిని వ్రేలాడదీసిన, శూన్యములో వ్రేలాడదీసిన నీకే వందనం, వందనం నీకే, నీకే. నజరేయుడా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని నీ చాటిగా, నజరేయుడా నా యేసయ్యా. హల్లెలూయా. చూడండి, పరిశుద్ధాత్మలో నీ లోతు ఎంత? చీలమండ, మోకాళ్ళ, మొల, అది మునిగిపోయావా? అర్థమవుతుందండి? ఎంత పరిశుద్ధాత్మలో నీ లోతు ఎంత? చీలమండ, మోకాళ్ళ. ఎంతో పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకి రావాలని, మనలో ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుళ్ళో మనం మునిగిపోయేవారిగా ఉండాలి. అంటే మునిగిపోయి తేలాలి. ఆమేన్. మొత్తం పరిపూర్ణంగా మనం ముంచబడాలి. అప్పుడే పరిశుద్ధాత్మలో మనం పొందుకున్న వారిగా ఉంటాం. స్తోత్రం కలుగును గాక. చూడండి, ఇప్పుడు కొన్ని విషయాలు చెప్పాను. పరిశుద్ధాత్మ దేవుడు దేంతో పోల్చబడ్డాడు? పావురం, రెండోది నూనె, మూడోది నీరు, నాలుగోది గాలి కూడా చెప్పాను. తర్వాత ఐదవది అగ్ని. పరిశుద్ధాత్మ దేవుడు పిల్లలు గమనించండి. అపోస్తుల కార్యాలు చూడండి, 2వ అధ్యాయము. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 3వ వచనం. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 3వ వచనం. చూడండి, ఇక్కడ 2వ వచనం చదువుదాం. అది 1వ వచనం చదవండి. పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండేది. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండ ఇల్లంతా నిండెను. చూడండి, ఇందాక చెప్పాను కదా, గాలి అంటే పరిశుద్ధాత్మ దేవుడు గాలి లాగా. అంటే గాలి కాదు, మళ్ళీ పరిశుద్ధాత్మ దేవుడు గాలి కాదండి. పరిశుద్ధాత్మ దేవుడు గాలి కాదు, అది గాలి దేవుడు కాదు. పరిశుద్ధాత్మ దేవుడు గాలితో పోల్చబడ్డాడు. దేవుని స్తోత్రం. గాలికి పిల్లలు గమనించండి, ఎంత వేగంతో వస్తుందో తెలుసా గాలి? మీరు కారు ఎంత స్పీడ్ తోలగలరు? 100, 150 వెళ్ళారు ఇప్పుడన్నా? నువ్వన్నా 160 తోలేరు కారు హైవేలో. దేవుని స్తోత్రం. ఎలా ఉండుంటుంది? నన్ను గమనించండి. అంటే ఇప్పుడు మన బండి ఉంది 60, 50, 40. నేను 50, 60 మధ్యలో వెళ్తూ ఉంటాను అనమాట. ఎక్కువ స్పీడ్ వెళ్ళాం. ఎక్కువ స్పీడ్ వెళ్తే కొంచెం బండి అదురుతూ ఉంటుంది. అంటే ఒక వస్తువుకి ఒక స్పీడ్ ఉంది.
లిమిట్ ఉంది, ఆ స్పీడే వెళ్ళాలి, ఎక్కువ స్పీడ్ వెళ్ళకూడదు. హైవేలో కూడా రాస్తాడు 80 అని రాస్తాడు, 80 స్పీడ్లోనే వెళ్ళాలి, తగ్గకూడదు పెరగకూడదు. 40 స్పీడ్ అని ఉంటుంది, అక్కడ 40 స్పీడ్లోనే వెళ్ళాలి. స్పీడ్కి లిమిట్ ఉంటుంది దేనికైనా, కానీ పరిశుద్ధాత్మ దేవుడికి లిమిట్ లేదు. హల్లెలూయా. ఆయన బలంగా మన మీదకి వస్తాడు. ఆమేన్. బలంగా మనల్ని తాగుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ చూడండి, ఇక్కడ 3వ వచనంలో, మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి నట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా. చాలండి, అగ్నిలాగా వచ్చాడు ఆయన. అంటే పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని వలె, అగ్ని కాదు మళ్ళీ. మీరు పొయ్యి దగ్గరికి వెళ్ళి రోజు గ్యాస్ బండలకి ఇచ్చినప్పుడు అదే పరిశుద్ధాత్మ దేవుడు అనుకోమాకండి. అగ్ని పరిశుద్ధాత్ముడు కాదు, అగ్ని వలె. ఇప్పుడు అగ్ని ఏం చేస్తుంది? తయారు చేస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజున నేను అనుకున్నాను, దేవుడు చేశాడు కదా, దేవుడు స్వస్థపరిచాడు కదా, ఏమన్నా స్వీట్లు మన సంఘానికి ఇస్తే బాగుంటుంది అనుకున్నాను. ఇలా అమ్మగారు అన్నారు, సర్లే అండి సేమియా చేస్తాను. ఇదే లేదా మీరు కూర ఎలా వండుతారు? మంటేగా. అంటే మంట ఏం చేస్తుంది? తయారు చేస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనల్ని తయారు చేస్తున్నాడు. ఆమేన్. ఆయన కోసం మనల్ని తయారు చేస్తున్నాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని తయారు చేస్తున్నాడు. సంఘాన్ని తయారు చేసి సిద్ధపరిచి ఆయనకి భారీగా మనల్ని సిద్ధపరుస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని నామాన్ని మహిమ కలుగు. కాబట్టి ఇప్పుడు అగ్ని ఏం చేస్తుంది? మనల్ని మన పాపాలు నలకొడుతుంది, మన పాపాలు అగ్ని తీసేస్తుంది. అందుకని మనం అగ్నిలో ఉన్నాం. మనం అగ్నిలో ఉన్నటువంటి అర్థం ఏంటి? పరిశుద్ధాత్మలో ఉన్నాం మనం. స్తోత్రం. పరిశుద్ధాత్మలో మనం ఉన్నాం. హల్లెలూయా. చూడండి ఒకసారి నిర్గమాకాండం 3వ అధ్యాయము, నిర్గమాకాండం 3వ అధ్యాయం, నిర్గమాకాండం 3వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదవండి. నిర్గమాకాండం 3వ అధ్యాయం మొదటి 2 వచనాలు. ఇత్రోను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేపుకు వచ్చాను. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలల్లో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయను. అతడు చూచినప్పుడు అగ్ని వల్ల ఆ పొద మండుచుండెను కానీ పొద కాలిపోలేదు. అంటే అగ్నితో మండుతున్న ఒక పొద మోషే చూశాడు. ఒక పొద అగ్నితో మండుతూ 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 ఉంది, కానీ ఆ పొద కాలిపోలేదంట. ఆమేన్. హల్లెలూయా. ఆ పొద కాలిపోలేదు, మండుతుంది. అలాగే మనం కూడా పొదలాగా మండాలి, మండేవారిగా ఉండాలి. అంటే మనల్ని మండించేదేంటి? మనల్ని ఉడికించేదేంటి? తయారు చేస్తుందని చెప్పి మనందరం బియ్యం అండి, కందిపప్పు అండి మనందరం, కందిపప్పు గింజలు అండి మనందరం. కందిపప్పు గింజలు కల్వరి గాస్పెల్ చర్చిలో ఈరోజు మనందరం ఉన్నాం. మనందరం కందిపప్పు గింజలు. దేవుడు ముద్దపప్పు చేస్తున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. నేను ఒక గింజని, మీరు ఒక గింజ, ఆఖరికి ఆ పుట్టమ్మాయి కూడా ఒక గింజ, ఈ బుట్ట పిల్లలు ఒక గింజలు, మనందరం గింజలు. మనల్ని మండించేదేంటి? నేను ఒక బియ్యపు గింజని, నువ్వు ఒక బియ్యపు గింజవి. మనందరం కూడా ఉడికిస్తున్నాడు దేవుడు, ఉడికిస్తున్నాడు, తయారు చేస్తున్నాడు. కాబట్టి తయారు చేయాలంటే ప్రతి ఆదివారం ఈ గింజ ఎక్కడ ఉండాలి? ఏమండి ఇస్తారు గారు, ఏమండి విజయలక్ష్మి గారు, ప్రతి ఆదివారం ఈ పప్పు గింజ ఎక్కడ ఉండాలి? ఈ బియ్యపు గింజ ఎక్కడ ఉండాలి? దేవుడు మందిరంలో ఉంటే మనం తయారు చేయబడతాం, రుచికరంగా ఉంటాం. స్తోత్రం కలుగును కాదు. మండుచుందంట ఒక పొద. మోషే పాపం ఆ పొద దగ్గరికి వెళ్ళాడు. చూడండి, పొద దగ్గరికి వెళ్ళినప్పుడు 3వ వచనం, అప్పుడు మోషే ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచెదను అనుకున్నాను. దాన్ని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుడు యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుము నుండి మోషే మోషే అని పిలిచాను.
అందుకు అతడు చిత్తము ప్రభువా అనెను. అందుకు ఆయన దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడిచిపెట్టు, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశం. చెప్పులు వేసుకొని వెళ్తున్నాడు ఎవరు? అంటే పాపం ఏ చెప్పులు ఈయన? ఏ చెప్పులు అయి ఉంటాయి? మామూలు చెప్పులు. అయ్యో మనకేం తెలుసు అండి. మరి నేను అడుగుతూ మీరేమో బాటా చెప్పులా, లేకపోతే పారాగన్ చెప్పులా ఏమండి? లేకపోతే ఇంకేం చెప్పులు? చాలా కంపెనీలు ఉన్నాయిగా, ఇంకా చాలా కంపెనీలు. ఏ కంపెనీ అడగట్లా నేను. చెప్పులు వేసుకున్నాడండి. ఏం చెప్పులో తెలిసాయి? చెప్పండి, ఏం చెప్పులు ఇవి? సుశీల గారు ఏం చెప్పులండి? ఏమమ్మా? అక్కయ్య చెప్పుద్ది. సుజాత గారు గిఫ్ట్ పోగొట్టుకుంటున్నారండి అనవసరంగా. గిఫ్ట్ ఏమ్మా? రమ్య మీరు చెప్పండి. తోలు చెప్పులు అంటున్నారు ఏమండి? రంగమ్మ గారు, ఆశ్రయ అర్థం, పాపపు చెప్పులు. అది ఏం చెప్పులు? పాపంతో నిండుకున్న చెప్పులు. ఆ చెప్పులతో వస్తున్నాడండి. వస్తుండే దేవుడు అన్నాడు, డోంట్ కమ్, రావద్దు, నువ్వు ఆ చెప్పులు అక్కడ విడిచిపెట్టి నువ్వు దేవుడి దగ్గరికి రా. అంటే పాపాన్ని విడిచిపెట్టి దేవుడి దగ్గరికి రావాలి. హల్లెలూయా, దేవుని స్తోత్రం. లేదా వచ్చిన తర్వాత పాపాన్ని విడిచిపెట్టాలి. అంతేగాని వచ్చి వెళ్ళి అలాగే పాపం ఉందనుకోండి, అది కరెక్ట్ అయినటువంటి విధానం కాదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం, గ్యాసు ఉదాహరణ ఎగ్జాంపుల్ అనుకుందాం. గ్యాసు ఓ డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం, బిళ్ళలు ఇస్తాడు. బిళ్ళలు ఇస్తాడు. గ్యాస్ రేపు అలాగే ఉందనుకోండి, ఏమంటారు చూసేవాళ్ళు? ఆ డాక్టర్ కాకపోతే ఇంకో డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళలేవా అని అంటారు. అంటే మనం వెళ్ళాము, మందులు వాడామంటే ఆ రోగం ఏమవ్వాలి? తగ్గాలి కదా, తగ్గుతుంది కదా. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలాగే దేవుడి దగ్గరికి వస్తున్నామంటే మన పాపాలు ఏమవ్వాలి? పోవాలి. అంతేగాని దేవుడి దగ్గరికి వస్తున్నాం, మన పాపాలు అలాగే ఉన్నాయి. దేవుడి దగ్గరికి వస్తున్నాం, మనం పాపాలు అలాగే ఉన్నాయి. లేదు, అది కరెక్ట్ అయిన ఆరాధన కాదు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు అగ్నితో పోల్చబడ్డాడు. పరిశుద్ధాత్మ అనుభవాన్ని పొందుకున్న మనలో ఉన్న ప్రతి బలహీనత కాల్చివేయబడుతుంది. ఆమేన్. దేవుని స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు కాల్చేస్తాడు నిన్ను. నీలో ఉన్న ప్రతి బలహీనత కాలిపోవును గాక. పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప శక్తిమంతుడు. పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని వలె ఉన్నాడు. ఆయన ఆ అగ్ని ఏం చేస్తుంది? పాపాన్ని కాల్చివేస్తుంది. కాబట్టి పరిశుద్ధాత్ముడు కూడా పాపాన్ని కాల్చివేస్తాడు. అందుకని పాపాన్ని గురించి ఆయన ఒప్పిస్తాడంట. మనం పాపం చేస్తున్నాం అనుకోండి, పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే ఒకటి జరుగుద్దండి. మీరు ఎప్పుడైనా దొంగతనం చేయాలని అనుకోండి, సపోజ్ పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడండి. నేను ఒకళ్ళ ఇంటికి వెళ్ళాను, సపోజ్ ఒక 1000 రూపాయల కట్ట అక్కడ కనబడుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు నాలో లేడనుకోండి, 1000 రూపాయల కట్ట. అదే పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు అనుకోండి, చూస్తాం, తీయొద్దు. పరిశుద్ధాత్మ దేవుడు లోపల మాట్లాడతాడు, తీయొద్దు, దాన్ని ముట్టొద్దు. అందుకని అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, అలాగా మాట్లాడుతున్నప్పుడు ఆత్మను ఆర్పొద్దు. అలాగా తీయొద్దు ఊరుగా. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతాడండి. నిజంగా పిల్లలు గమనించండి, మందు మానేసిన తర్వాత, మందు అలవాటు ఉన్నోళ్ళు మందు చూశారనుకోండి, దేవుడే పరిశుద్ధాత్మ దేవుడు లోపల మాట్లాడతాడు, వద్దు అని. సిగరెట్ అలవాటు ఉందనుకోండి, సిగరెట్లు మానేశారనుకోండి, వద్దు. అలాగనే ఏదైనా ఒక భయంకరమైన దృశ్యాన్ని చూస్తాం అనుకోండి, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతాడు, వద్దు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో మాట్లాడతాడు, వద్దు, ఆ పని చేయదు అని. కొన్నిసార్లు డబ్బులు పిల్లలు గమనించి మన జేబులో ఉన్నప్పుడు ఎవరికైనా సహాయం చేయడానికి దేవుడు మనల్ని ప్రేరేపిస్తాడు. కానుకేయటాన్ని కూడా కొన్నిసార్లు ప్రేరేపిస్తాడు. ఏదైనా తేవటాన్ని కూడా కొన్నిసార్లు ప్రేరేపిస్తాడు.
చర్చిలో ఏదైనా కొనాలన్నా కొన్నిసార్లు ప్రేరేపిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తాడు. ఆమేన్. ప్రేరేపిస్తాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకనే మేమేం చెప్తాం, ఇది చేయాలి. రేపు ఉపవాస ప్రార్థనలు పెడతాం. సపోజ్ అనుకుందాం 3 రోజులు, ఫస్ట్ రోజు పలహారం ఎవరు తెస్తారు? ప్రేరేపించబడిన వాళ్ళు తీసుకురండి. ప్రేరేపించబడతాం. నేను తీసుకెళ్ళాలి అంటే ప్రేరేపించేది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. పరిచర్య కోసం ఇది చేయాలి, నేను ఇది చెయ్యాలి, నేను చెయ్యాలి, నేను ఇది ఇలా ఉండాలి అని దేవుడు ప్రేరేపిస్తాడు. స్తోత్రం కలుగును గాక. ఇదిగో నేను చర్చికి అడగాలి, నేను చర్చి ఓడవాలి, ఇదిగో నేను కుర్చీలు సదరాలి, కుర్చీలు తొడవాలి, నేను దేవుడి కోసం ఏదైనా చెయ్యాలి అని నిజంగా దేవుడి పని చేయాలండి. నేను మాట చెప్దాం అనుకుంటున్నాను. బుట్టాయిగూడి వెళ్ళాను కదా, అక్కడ ఒక ఆవిడ మాకు వడ్డం చేసింది. చిన్న ఆవిడ స్కూల్లో టీచర్ అంట, మాస్టర్ అంట. వాళ్ళే కడిగారు అంట్లు. ఆ పాస్టర్ గారు అంటున్నారు, ఎలీషా గారు, ఏమండి ఆవిడ స్కూల్లో మాస్టర్ అండి. నాకు ఆశ్చర్యం వేసింది. చాలా ఆశ్చర్యం వేసిందండి నాకు. దేవాలయంలో దేవుడు పని చేయడంలో చాలా ఆశ్చర్యం వేసింది నాకు. స్తోత్రం కలుగును గాక. ఇదంతా కారణం ఏంటంటే ప్రేరేపణ. దేవుడు ప్రేరేపించాలి. దేవుని స్తోత్రం. అలాగనే వాక్యం కూడా పిల్లలు గమనించండి. నేను పట్టుకొని ఏది పడితే అది ఆదివారం మాట్లాడను. దేవుడు ఏది ప్రేరేపిస్తేనే అది. దేవుడు నాకు ఇది ప్రేరేపించాడు. ఈ రోజున కొన్ని విషయాలు చెప్పా. పరిశుద్ధాత్మ యొక్క పోలికలు దాదాపు బైబిల్లో 15 పోలికలు ఉన్నాయి. అంటే పరిశుద్ధాత్మ దేవుడు 15 పోలికలతో పోల్చబడ్డాడు. ఈ రోజున 5 చెప్పా. మొట్టమొదటిది ఏంటి? పావురం. రెండోది నూనె. మూడోది నీరు. నాలుగోది గాలి. ఐదోది అగ్ని. దేవుని స్తోత్రం కలుగునుగా. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని కాల్చునుగాక. కాల్చడం అంటే ఏంటి? బ్రతికించడానికి, మనల్ని పరిపూర్ణంగా తయారు చేయడానికి. మొక్కజొనకండి కాలితే అసలు దాని టేస్ట్ 20 రూపాయలు అంట. అదే మామూలుది అయితే 10 రూపాయలు పెట్టి 10 కొనొచ్చు. కానీ ఇంటికి తీసుకొచ్చి ఏం చేసుకుంటా? చూడడం తప్ప తినడానికి పనికిరాదు. అదే కాల్చిన కండి 20 రూపాయలు, 10 కండులు తెచ్చి ఇంటికాడ తెచ్చామనుకోండి, అందరూ కూడా చక్కగా మొక్కజొనకండి కాలింది ఉపయోగపడ్డానికి. స్తోత్రం. అది బొగ్గుల మీద పెట్టి ఇట్లా ఇసిరి ఎందుకు కాలుస్తుంది ఆవిడ? పల్లాక. చెప్పండి, పల్లాక. ఉపయోగపడడానికి, రుచికరంగా మారటానికి. స్తోత్రం కలుగునుగా. దేవుని నామానికి మహిమ కలుగునుగా. దేనికి కాలుస్తుంది? మొక్కజొనకండి. అలాగనే మనం మొక్కజొనకండిని అనుకోండి. సపోజ్ దేవుడు నన్ను కాలుస్తున్నాడు, ఈరోజు కాల్చాడు. దేనికంటే నేను దేవుడికి ఉపయోగపడడానికి. ఆమె దేనికి కాల్చాడండి? ఉదాహరణకు చెప్పే ఎగ్జాంపుల్ మొక్కజొనకండి అనుకోండి. మీరు ఈ రోజున ఇక్కడికి వచ్చారు, బొగ్గుల్లో వేసి మిమ్మల్ని అందరినీ కాల్చా. కానీ కొన్ని మొక్కజొనకండ్లు కాళ్ళ. నేను పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, కొన్ని మొక్కజొనకండ్లు, ఇక్కడున్న మొక్కజొనకండ్లు కాళ్ళ. ఆ మొక్కజొనకండ్లు కూడా కాలాలి. ఆమేన్. అంటే ఇక్కడున్నటువంటి కొంతమందిలో కొన్ని మొక్కజొనకండ్లే ఉపయోగపడే ఉన్నాయి. మరలా ఏం చేయాలి? కాలకపోతే ఒక్కోసారి మరలా అవి కొన్న తర్వాత, అమ్మ కొంచెం ఇక్కడ కాల్చమ్మా, కొంచెం కాల్చమ్మ, వేడి చేయమ్మా అని అంటూ కాల్పించుకుంటాం. కావాలనే కాసేపు నిలబడి ఆవిడ ఇసుక్కున్నా కానీ కాసేపు మనం ఏం చేస్తాం? మొక్కజొనకండిని. అలాగనే పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఇంకా మీరు కాలాలి, పరిశుద్ధాత్మలో మీరు కాలాలి. కాబట్టి మీరు చీలమండలోతే ఉన్నారు, మోకాళ్ళలోతే ఉన్నారు, మొల్లలోతే ఉన్నారు, కొంతమంది నిండిన లోతులో ఉన్నారు. కానీ ఇప్పుడు చీలమండలోతు వాళ్ళు ఎక్కడికి రావాలి? మోకాళ్ళ లోతు ఉన్న వాళ్ళు ఎక్కడికి రావాలి? మొలలోతులో ఉన్నవాళ్ళు ఎక్కడికి రావాలి? నింపబడాలి. స్తోత్రం కలుగును గాక. నువ్వు ఏ లోతులో ఉన్నావో నీకు తెలుసు. నేను ఏ లోతులో ఉన్నానో నాకు తెలుసు. నేను ఎలా కాల్చబడ్డానో నాకు తెలుసు. కాబట్టి ఈ రోజున నువ్వు దేవుడి దగ్గర పశ్చాత్తాపడి, ప్రభువా నన్ను కాల్చు,
నన్ను నీవు కాల్చు, నీకు ఉపయోగపడేటటువంటి దానిగా నన్ను మార్చయ్యా, నీకు ఉపయోగపడేటటువంటి వాడిగా నన్ను మార్చయ్యా, ప్లీజ్ నన్ను కాల్చు, క్లెన్స్ మీ, నన్ను కాల్చు, నన్ను కాల్చు, నీ పరిశుద్ధాత్మతో నన్ను కాల్చయ్యా అని ప్రార్థన చేసుకోవాలి. అట్టి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని కాల్చును గాక. కాల్చడం అంటే పాడు చేయటానికి కాదు, ఉపయోగించుకోవటానికి. అది మనం ఏమవ్వాలి? కాలాలి. మనం ఏమవ్వాలి? కాలాలి. కాలిపోతే మనం ఉపయోగపడం. రేపు దేవుడు తీసేస్తాడు. ఈ కండి తీసే, బాగోలేదు, ఈ కండి తీసే, అప్పుడు నన్ను తిడతాడు దేవుడు. నువ్వు సరిగ్గా ఇసినగారు పట్టుకోవాలా, ఇసినగారు పట్టుకోవాలి సరిగ్గా ఇసరలా. అందుకనే మీకు ఒక తీర్పు, నాకు 2 తీర్పులు. సేవకుడి కంట విశ్వాసులకి ఒకటే తీర్పు, ఒకటే పనిష్మెంట్. మాకు మీరు సరిగ్గా కాలలేదనుకోండి, రేపు దేవుడు ఏమంటాడు తెలుసా? నువ్వు సరిగ్గా ఇసరలా, బొగ్గులు సరిగ్గా పెట్టలా, ఇంకో పక్కన కాలాలు చూడు. అంటే నేను ఎవరికి లెక్కప్ చెప్పుకోవాలి? దేవుడికి లెక్కప్ చెప్పుకోవాలి. ఇదిగో పిల్లలు గమనించండి, పద్మ ఒక పక్కన కాళ్ళ అన్నాడు అనుకోండి, నా పరిస్థితి ఏంటి? అందుకనే పద్మ గారు మొత్తం కాల్చబడాలి. ఆమె సుజాత ఓ పక్కన కాళ్ళ అన్నాడు అనుకోండి దేవుడు, రేపు నా పరిస్థితి ఏంటి? కాబట్టి సుజాత గారు మొత్తం కాల్చబడాలి. సుశీల ఓ పక్కన కాల్చబడలా అంటే రేపు నా పరిస్థితి ఏంటి? అందుకని సుశీల మొత్తం కాల్చబడాలి. కిషోర్ అసలే కాల్చేయబడలా అంటే దేవుడు నా పరిస్థితి ఏంటి? అందుకనే మొత్తం కాలాలి. సింహాచలం అసలు నువ్వు ఆ దగ్గరే ఇలా అంటే నా పరిస్థితి ఏంటి? అసలు బొగ్గుల మీదే నువ్వు పెట్టలా, సింహాచలాన్ని నువ్వు బొగ్గుల మీద పెట్టలేదని దేవుడు నన్ను అడిగితే నా పరిస్థితి ఏంటి? అందుకనే బొగ్గుల్లోకి రావాలి అన్నగోడు. ఆమె బొగ్గుల్లోకి రావాలంటే దాని అర్థం ఏంటి? రక్షణ పొందాలి. రంగమ్మ గారు రేపు అడుగుతాడు దేవుడు. మన విజయలక్ష్మి గారిని దేవుడు అడుగుతాడు, నువ్వు కాలేవా? మా అమ్మని అడుగుతాడు, మా నాన్న అడుగుతాడు, ఇక్కడున్న అందరినీ దేవుని దాసురాలను అడగవచ్చు, నన్ను అడగవచ్చు. మనం కాలాలి, దేవుడికి ఉపయోగపడాలి. ఒకళ్ళు చూసుకోండి, మనమే చూసి ఎక్కడ నేను కాలలేదు, మొక్కజొన్న కండి కాల్చి అమ్మ మొత్తం తిప్పి చూసుకుంటుంది. అలాగే మనం కూడా చూసుకోవాలి, ఎక్కడ నేను కాళ్ళ, ఎక్కడ నేను కాళ్ళదానిగా ఉన్నాను, ఏ స్థలంలో నేను కాలలేదు ప్రభువా, నన్ను ఆ స్థలంలో నువ్వు కాల్చయ్యా. మొత్తానికి నేను నీకు ఉపయోగపడాలి. నేను ఎవరికి ఉపయోగపడాలి? నువ్వు ఎవరికి ఉపయోగపడాలి? నువ్వు కూడా కాలాలి, నువ్వు కూడా బొగ్గుల మీదకి రాలి. ఈ రోజున బొగ్గుల మీదకి రానోళ్ళు ఇక్కడ 3 ఉన్నారు. సింహాచలం అన్నయ్య, రంగమ్మ గారు, రమ్య. అర్థమైందండి? వీళ్ళందరూ బొగ్గుల మీదకి ఈ సంవత్సరం ఆఖరులో వచ్చుదురుగాక. మన పని ఏంటి? ఇప్పుడు వెళ్ళని బొగ్గుల మీదకి తీసుకురావాలి. బొగ్గుల మీద తీసుకొచ్చి మనం విసరాలి. విసరాలి అంటే అర్థం ఏంటి? ప్రార్థించాలి, ప్రభువా అందరూ కూడా రక్షణ పొందిన వాళ్ళు ఉండాలయ్యా, నీ మందిరంలో రక్షణ పొందే బిడ్డలుగా మేమందరం ఉండాలి, కాలే బిడ్డలుగా నీకు ఉండాలయ్యా. చూడండి 5 పోలికలు చెప్పా, గుర్తుంటాయండి? మర్చిపోతారు. పావురం, నూనె, నీరు, గాలి, అగ్ని. 5 గుర్తుపెట్టుకుని. అంటే మళ్ళీ నేను ఎలా అన్నానని మీరు ఇంటికి వెళ్ళంగానే నీళ్లు పరిశుద్ధాత్మ అనమాకండి, అగ్ని పరిశుద్ధాత్మ అనమాకండి, నూనె పరిశుద్ధాత్మ పోలికలు అనమాట అవి. అంటే అలా నూనె వలె, గాలి వలె, నీటి వలె, తర్వాత అగ్ని వలె, తర్వాత పావురు వలె పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకంలో మనకి కనిపిస్తున్నాడు. దేవుడు ఇట్టి కృప మనందరికీ సదాకాలం తోడుగా ఉంచునుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం, అందరూ మోకరించండి. నువ్వెక్కడ కాలాలో, నువ్వు ఏ ఏరియాలో కాలాలో, నువ్వెక్కడ కాలాలో ఈ రాత్రి సరిచేసుకో. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవా ఇదిగో నేను కాలినటువంటి ఒక మొక్కజొన్న కండి వలె దేవా నీకు ఉపయోగపడాలయ్యా. కాలినటువంటి ఒక మొక్కజొన్న కండి ఎలాగైతే తినటానికి ఉపయోగపడుతుందో నాయన, నీ సన్నిధానంలో నేను అలాగే మండేవాడిగా ఉండాలయ్యా, మండేవాడిగా ఉండాలయ్యా. నీ అగ్నితో నన్ను మండించు, నీ నీళ్ళలో నన్ను నడిపించు,
నీ పావురము నా మీదకి దిగివచ్చినట్లుగా చేయి నాయన. నీ అగ్నితో ప్రభు నన్ను కాల్చయ్యా. నీ కృప నా మీద ఉంచయ్యా. నీ గాలితో నన్ను నీ మందిరంలోకి నడిపించయ్యా. నీవు మమ్మల్ని సేద తీర్చయ్యా దేవా.